హాయ్ అండి. వెల్కమ్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రంగు, రుచి, సువాసన కలిగిన రసం పొడి లేదా సాంబార్ పొడి లేదా బెండకాయ పులుసులో వేసుకునే పొడి అనుకోండి. ఇలా మీరు దీనికి ఏ పేరైనా పెట్టేసేయండి. ఇది నేను చేసే విధంగా చేశారనుకోండి, సాంబార్ కానీ రసం కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మనం షాపులలో కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లో అయితే ఇది 2 స్పూన్లు వేసామనుకోండి, లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం అయితే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. దానికోసం అయితే నేను ముందుగా 3/4 కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి. 3/4 కప్పు కందిపప్పుతో పాటు 3/4 కప్పు శనగపప్పు కూడా తీసుకున్నానండి. ఈ 2 సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలండి. దాంతోపాటే 2 స్పూన్ల దాకా ఆవాలు తీసుకున్నాను, 2 స్పూన్ల దాకా ధనియాలు తీసుకున్నాను, 2 స్పూన్స్ దాకా జీరా తీసుకున్నాను. దాంతోపాటే 10 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నానండి. దాంతోపాటే చెక్క కూడా తీసుకున్నాను. చెక్క మీ ఇష్టం అండి, వేస్తే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి. కాకపోతే నేనైతే వేస్తాను, మంచి సువాసన వస్తుందని. దాంతోపాటే నేను కడిగి ఆరబెట్టిన కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒక గుప్పెడంతా వేసుకున్నానండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఎందుకంటే కరివేపాకు మనం సాంబార్లో తీసి పడేస్తూ ఉంటాం కదా. ఇలా పొడిలో కలిపామనుకోండి మనకైతే ఈజీగా తినేస్తారు కదా పిల్లలైతే. అందుకోసమని నేను పొడిలో అయితే వేస్తున్నానండి. వీటన్నింటినీ 1 బై 1 నేనైతే ఎలా వేయిస్తానో చూసేయండి. వీటితో పాటే మిరియాలు, మెంతులు కూడా తీసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఈ కందిపప్పు, శనగపప్పు వేయడం వల్ల మనకు సాంబార్ అయితే చిక్కదనం వస్తుందండి. సువాసన కోసం అయితే చెక్క, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేస్తున్నాం కదా, ఇవి వేస్తే సువాసన కూడా ఉంటుందండి. అందుకోసమని నేను రంగు, రుచి, సువాసన అన్నానండి. దానికోసం అయితే నేను ముందుగా కందిపప్పు అయితే వేసి ఒక 2 మినిట్స్ అయితే ఇలా వేయించానండి. తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే చేసుకోవాలి. ఆ పైన శనగపప్పు కూడా వేసేసుకున్నాను. ఇవి 2 కలిపి చూడండి, వేగుతుంటేనే మనకు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఇదంతా స్లో ఫ్లేమ్లో చేసుకోవాలండి, అస్సలు హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదండి. చూడండి, మనకి ఇది కూడా 5 మినిట్స్ తర్వాత శనగపప్పు, కందిపప్పు కూడా 2 దూరగా అయితే వేగిపోయాయి కదండి. ఇప్పుడైతే దీంట్లోనైతే ధనియాలు అయితే వేస్తున్నానండి. ధనియాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి చూస్తూ వేయించుకోండి. మాడిపోయాయి అనుకోండి అస్సలు బాగోదు మనకు సాంబార్ పొడి అయితే. ఆ పైన మనకైతే ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. ఇవైతే నేను నార్మల్ ఎండుమిర్చి వేస్తున్నానండి. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి ఉంటే అవి కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత 2 స్పూన్ల దాకా అయితే జీరా వేస్తున్నానండి. అది కూడా వేసేసి అది కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే దాంట్లో జీరా కూడా కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే ఆవాలు కూడా వేసేస్తున్నాను చూడండి. ఆవాలు కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి అది కూడా ఇలా కొంచెం పూర్తిగా వేగిపోవాలన్నమాట, పచ్చిగా ఉండకూడదు కరివేపాకు. అయితే దీంట్లో కొంతమంది వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తూ ఉంటారండి. వెల్లుల్లి రెబ్బలు వేస్తే కొంచెం తడి ఉంటుంది కాబట్టి తొందరగా పొడి ఖరాబ్ అవుతుంది. నేను వెల్లుల్లి రెబ్బలు అయితే వేయట్లేదు. దాంట్లోనే దాల్చిన చెక్క వేస్తున్నానండి. దాంట్లోనే మిరియాలు, మెంతులు కూడా వేసేసానండి. అవి కూడా వేగిపోయిన తర్వాత ఇదన్నంతా అదే బౌల్లో ఉంచకూడదు, వేరే బౌల్లోకి మనం షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి మన దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయాయి కదా. వీటన్నింటిని అయితే ఒక మిక్సీ జార్లో షిఫ్ట్ చేసేయండి. ఆ తర్వాత మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి. అసలు బరకగా ఉండకూడదండి. బరకగా ఉంటే సాంబార్ టేస్ట్గా ఉండదు. మెత్తగా ఉంటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ సాంబార్ క్వాంటిటీని బట్టి ఇది 2 స్పూన్ల 3 స్పూన్ల వేసేయండి. చూడండి మనకు మెత్తగా అయితే పొడిలాగా అయిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. అలాగే మనం సాంబార్ కానీ, రసం కానీ, బెండకాయ సూప్ కానీ ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. మా వీడియో ఎలా ఉందో నచ్చితే కామెంట్ అయితే చేయండి. మీరు కూడా మర్చిపోకుండా మస్తు ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.